పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో సంత్ సద్గురు అంబాడి నారాయణ బాబా ఫ్లెక్సీలను చించివేయడాన్ని బాబా భక్త మండలి సభ్యులు తీవ్రంగా ఖండించారు. బాబా అందించిన స్ఫూర్తితో మానవ సేవే దేవుని సేవ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత 7 సంవత్సరాలుగా నిత్యాన్నదాన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. సంస్థ అధ్యక్షులు సాయిని రవికుమార్ నేతృత్వంలో ప్రతినిత్యం రోగుల సహాయకులకు అన్నదానం చేపడుతూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అన్నదాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాబా ఫ్లెక్సీలను కొందరు దురుద్దేశంతో చించివేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనను బాబా భక్తులు తీవ్రంగా ఖండించారు. ఫ్లెక్సీలను చించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆందోళన చేపట్టారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీగా బయలుదేరి రిమ్స్ డైరెక్టర్ తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు వినతి పత్రాలు అందజేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో బాబా ప్రవచనాలకు అనుగుణంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. తాము దైవంగా పూజించే అంబాడి నారాయణ బాబా ఫ్లెక్సీని చించివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధ్యులను గుర్తించి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. గత 21వ తేదీ గురువారం రోజు రిమ్స్ ఆసుపత్రిలో గల నారాయణ బాబా గారి నిత్య అన్నదాన సత్రంలో ఒక ఫౌండేషన్కి సంబంధించిన వ్యక్తులు మా యొక్క గురువు గారు అంబాడి నారాయణ బాబు గారి యొక్క చిత్రపటాలని ఘోరాతి ఘోరంగా చిప్పేయడం జరిగింది. అదే విషయంపై ఈరోజు భక్త మండలి అందరం కూడా రిమ్స్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. దాంతోపాటు స్థానిక ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారిని కూడా కలిసి మా యొక్క సమస్యని విన్నవించడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా అలుపెరగకుండా అక్కడ ఉన్నటువంటి రోగులకు, రోగి యొక్క కుటుంబాలకు నిత్యాన్నదానం చేస్తూ వస్తున్నాము. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా మేము అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన సందర్భం ఉంది. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో సేవ చేయాలన్న ఉద్దేశం ఉన్నవారు ఎవరైనా సరే సేవ చేయడానికి ముందు రావాలి. కానీ మా యొక్క ఆధ్యాత్మికమైన గురువు నారాయణ బాబా గారి ఫోటోలను చింపేసి ఇట్లాంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టడం ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరుగుతుంది. దయచేసి సంబంధిత అధికారులు ఎవరైనా సరే అన్నదాన కార్యక్రమానికి మీరు సహకరించే విధంగా చర్యలు తీసుకోండి. కానీ ఇట్లాంటి మా యొక్క గురువుపై దాడులు చేసే వారిని ఎవరైనా సరే వారిని శిక్షించాలని మా నారాయణ బాబా భక్త మండలి తరఫున మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది.